సింహరాశి వారికి 10, 11, 12వ తేదీలలో జరగబోయేది ఇదే. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మగ 1, 2, 3, 4 పాదములు లేదా పొబ్బ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందేదనం. ఈ యొక్క జాతకులు తమ స్వంత ఆలోచనలను కలిగి ఉంటారు. వారు తమ విభిన్నమైనటువంటి మార్గాన్ని కనుగొనడానికి ఇష్టపడతారు మరియు బలమైనటువంటి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు. అయితే 10, 11, 12వ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి వృత్తి, వ్యాపారంలో సమస్యలు తొలగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుంచి అత్యంతమైనటువంటి కీలక సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి లాభసాటిగా ముందుకు సాగుతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగున. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను తెలుసుకుంటారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పురోగతిని సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలను కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. అర్హత కలిగినటువంటి ప్రతిఫలం ఏర్పరచుకుంటారు. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. చికాకు తొలగును. అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున. ఆనందంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ముందుకు సాగుతారు. అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. శ్రమ తగ్గుతుంది. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారంలో వృద్ధి చెందుతారు. గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆత్మీయులతో కలిసి మరువలేనటువంటి మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక సమయాలలో ముందుకు సాగుతారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. అదేవిధంగా పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. అష్టమంలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. కొన్ని కీలకమైనటువంటి
ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు అందినం. అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మంచి శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీర్తిని గడిస్తారు. సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు.